క్లాస్లో ఇంగ్లీష్కి FA1 మోడల్ పేపర్ ఇచ్చారు. ఆ మోడల్ పేపర్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మోడల్ పేపర్లో ఫస్ట్ మనకి ఇచ్చింది ఒక ప్యాసేజ్ ఇచ్చాడు. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. ఈ కింద ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. 10th క్లాస్ పబ్లిక్లో కూడా ఇంచుమించు మీకు ఒక 30 మార్క్స్ నుంచి ఒక 40 మార్క్స్ దాకా ఇలాంటి పారాగ్రాఫ్లు వస్తున్నాయి. ఈ పారాగ్రాఫ్స్ ఏం చేయాలి, ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఇప్పుడు చూడండి. మీరు ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ని అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడైనా పారాగ్రాఫ్ అనగానే దాంట్లో టెక్నిక్ ఏంటంటే మనం పారాగ్రాఫ్ చదివేస్తాం. అలా కాకుండా ముందు పారాగ్రాఫ్లో ఉన్న క్వశ్చన్స్ చూసుకోవాలి. వేర్ వాజ్ లెంచెస్ హౌస్, వేర్ హౌస్, ఇక్కడ ఒక హౌస్ గురించి అడుగుతున్నాడు. తర్వాత వాట్ కుడ్ వన్ సీ, వాట్ కుడ్ వన్ సీ అంటే ఏం చూడగలుగుతాం హౌస్ నుంచి అని అడుగుతున్నాడు. అది 2. తర్వాత వాట్ వాజ్ ద ఓన్లీ థింగ్ దట్ ఎర్త్ నీడెడ్, ఎర్త్ నీడెడ్ అని అన్నది ఎక్కడ ఉందో అక్కడ ఎదిగాయండి. సో ఈ మూడింటి కోసం మనం పారాగ్రాఫ్ చదువుతాం. ద ఓన్లీ వన్, చిన్నవి ఉంటే పర్లేదు, డైరెక్ట్గా చదువుకుని ఆన్సర్ వచ్చేస్తారు. పెద్ద ఉన్నప్పుడు ఎలా క్వశ్చన్ చూసుకుని ఆన్సర్కి వెళ్ళాలి. తర్వాత ద హౌస్, ద ఓన్లీ వన్ ఇన్ ద ఎంటైర్ వ్యాలీ, ద హౌస్ ఓన్లీ వన్ ఇన్ ద ఎంటైర్ వ్యాలీ అంటే ఇక్కడ ఏం చేస్తుంది, ద వేర్ వాజ్ ద హౌస్, హౌస్ ఎక్కడ ఉంది, ద సేమ్ మళ్ళీ లెంచోస్ హౌస్ వాజ్ ఇన్ ద వ్యాలీ. ఇంతకీ హౌస్ ఎక్కడ ఉందంటే వ్యాలీలో ఉందని చెప్పొచ్చు. ఇది ఫస్ట్ క్వశ్చన్ మీ ఇక్కడ దొరికింది. అలాగే వాట్ కుడ్ వన్ సీ ఫ్రమ్ హౌస్, సేమ్ ఏ లైన్స్ ఉండే ఎగ్జాక్ట్గా అవే ఉంటాయి. సాట్ ఆన్ ద క్రెస్ట్ ఆఫ్ ద లో హిల్, క్రెస్ట్ అంటే ఇక్కడ టాప్ అని ఉంటుంది అన్నమాట, హిల్ టాప్లో ఉంటాడు, కొండపైన కూర్చున్నాడు. ఫ్రమ్ ద హైట్, ఫ్రమ్ ది సైడ్ వన్ కుడ్ సీ ద రివర్ అండ్ ఫీల్డ్ ఆఫ్ రైప్ కార్న్ డాటెడ్ విత్ ఫ్లవర్స్. ఇక్కడ చూడండి కుడ్ వన్ సీ అని ఉంది, ఇక్కడ కూడా కుడ్ సీ. ఫ్రమ్ దిస్ హౌస్, ఫ్రమ్ దిస్ హైట్, ఫ్రమ్ దిస్ హైట్, ఎంత హైట్ నుంచి ఏం చూడగలుగుతారు ఎవరైనాని, ఫ్రమ్ దిస్ హౌస్. ఆన్సర్ రాసేటప్పుడు చూడండి ఎక్కడి నుంచి ఎలా రాస్తారంటే హూ కుడ్ సీ, వాట్ కుడ్ వన్ సీ ఫ్రమ్ ద హౌస్, అప్పుడు ఇక్కడ హైట్ అని రావచ్చు. వన్ కుడ్ సీ, ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది, వన్ కుడ్ సీ ఫ్రమ్, వన్ కుడ్ సీ ద రివర్స్, ఇక్కడ నుంచి రాయండి. వన్ కుడ్ సీ ద రివర్స్ అండ్ ద ఫీల్డ్స్ ఆఫ్ రైప్, ఇక్కడతో ఆపొచ్చు కానీ ఫుల్ ఎప్పుడైనా కొంచెం ఎక్కువ రాస్తే మంచిది అవుతుంది. వన్ కుడ్ సీ ద కార్న్ డాటెడ్ విత్ ద ఫ్లవర్స్ దట్ ఆల్ ప్రామిస్డ్ ఏ గాడ్ హార్వెస్ట్, ఇక్కడ దాకా కూడా రాయొచ్చు. లేదంటే డాటెడ్ విత్ ద ఫ్లవర్స్ దాకా ఆపినా పర్లేదు. అంత హైట్ నుంచి ఏం చూస్తారు అనేది 2వ క్వశ్చన్. సో మీకు క్వశ్చన్ అర్థం కావాలి. క్వశ్చన్ మీకు ఇంగ్లీష్ నేర్చుకుంటా ఉండి ఇంగ్లీష్ రావట్లేదని అనుకుంటే మొదటగా ఆ క్వశ్చన్ చదవడం నేర్చుకోండి. వేర్ అంటే ఏంటి, వాట్ అంటే ఏంటి, వేర్ ఎక్కడ, వాట్ ఏమిటి. ఇక్కడ ఏంటంటే కుడ్ అంటే చేయగలగం, ఏం చూడగలం అక్కడికి వెళ్తే, అది 2వ క్వశ్చన్. తర్వాత వాట్ వాజ్ ద ఓన్లీ థింగ్ దట్ ఎర్త్ నీడెడ్, ఎర్త్కి అవసరమైన విషయం ఏంటి, ఓన్లీ థింగ్. నీడెడ్ అంటే ఏంటి, అవసరం కావాలని. సో ఇప్పుడు ఇప్పుడే చూద్దాం, కానీ ముందుకు చదువుదాం. ద ఓన్లీ థింగ్ ద ఎర్త్ నీడెడ్, సేమ్ ఇచ్చేసాడు, ఎక్కడ నుంచి ఎక్కడ దాకా రాసుకోవచ్చు మీరు. ద ఓన్లీ థింగ్ ద ఎర్త్ నీడెడ్ వాజ్ ఏ డౌన్ పోర్ ఆర్ అట్లీస్ట్ ఏ షవర్, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఎర్త్కి ఏం కావాలనేది అక్కడ ఇచ్చాడు, అది ఆన్సర్. సో ఇలా మనం ఎత్తుక్కుంటే దీంట్లో ఇక్కడంటే 1కి 1 మార్కులు ఇచ్చాడు. మనకి పబ్లిక్లో ఇంకా మంచి మార్క్స్ ఇస్తున్నాడు, కొన్ని ఏమో ఆప్షన్ కింద ఇస్తున్నాడు. సో ఈ స్టేజ్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ దానికి ఇక్కడ క్రౌ స్టోరీ ఇచ్చాడు కదా, ఇది మీ పోయంలో ఎక్కడ ఉన్న స్టోరీ ఏంటంటే ఒక రైటర్ ఉంటాడు, ఒక చెట్టు కింద కూర్చుంటాడు హెమ్లాక్ ట్రీ కింద. అయితే క్రౌన్ అందరూ నెగిటివ్గా ఫీల్ అవుతారు. క్రౌ అంటే దాన్ని డెత్కి సంబంధించినట్టు కానీ, హెమ్లాక్ ట్రీ అంటే ఒక పాయిజనస్ ట్రీ కానీ నెగిటివ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఆ క్రౌ ఏం చేస్తుందంటే తను డల్గా కూర్చొని ఈ రోజు ఏదో ఇబ్బందిగా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటే, గ్రేట్ ఫీల్ అవుతుంటే ఆ క్రౌ ఏం చేస్తుందంటే పైనుంచి కొంచెం కదుగుతుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, చెట్టు మీద ఉన్న క్రౌ అతని మీద స్నో పడుతుంది, డస్ట్ ఆఫ్ స్నో పడుతుంది. స్నో పడిన అంటే అతను మూడ్ మారుతుంది, అతను హ్యాపీగా ఉంటాడు. ఇది ఆ స్టోరీలో జరిగింది. దీన్ని వేస్ట్ చేసుకుని ఈ 2 ఆన్సర్లు మీరు కామెంట్ చేయండి అక్కడ ఏం జరిగింది అనేది. ఇక్కడ క్వశ్చన్ మీకు అర్థం కావాలి కాబట్టి ఇనీషియల్ రియాక్షన్ టు ద క్రౌ, మొదటిసారి క్రౌన్ చూసినప్పుడు అతను ఎలా ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ ఏంటంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డస్ట్ ఆఫ్ స్నో, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డస్ట్ ఆఫ్ స్నో అని పోయం. డస్ట్ ఆఫ్ స్నోకి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి అని అడిగాడు. తర్వాత నెక్స్ట్ వొకాబులరీ ఇచ్చాడు. వొకాబులరీకి మంచి మార్క్స్ వస్తున్నాయి. పబ్లిక్లో కూడా మీకు 5 మార్క్స్ ఇచ్చాడు. వెయిటేజ్ కొత్త వెయిటేజ్ ఇచ్చాడు కదా, దాంట్లో దీనికి 5 మార్క్స్ ఇస్తున్నాడు, 5 మార్క్స్ వరకు. అయితే ఇక్కడ చూడండి ఇదంతా చదవచ్చు, బట్ మీరు డైరెక్ట్గా ఒకవేళ మీకు మీనింగ్ తెలియనప్పుడు ఎప్పుడైనా కానీ మొత్తం సెంటెన్స్ చదివి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది దాన్ని ఇక్కడ మీనింగ్ అని అక్కడ మీనింగ్ అని తెలుస్తుంది.
ఇక్కడ నేను డైరెక్ట్గా చెప్తున్నాను. హిల్ టాప్ అంటే ఆల్రెడీ క్రస్ట్ అని వచ్చింది. మీరు లెసన్ చదివి లెసన్లో ఉన్న మీనింగ్స్ అన్ని చదివితే మీకు ఎంతైనా మంచి జరుగుతుంది. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇక్కడ క్రస్ట్ ఆఫ్ ద హిల్, క్రస్ట్ ఆఫ్ ఏ లో హిల్ అని ఇచ్చాడు. క్రస్ట్ అంటే ఏం అర్థం చేసుకోవచ్చు? హిల్ టాప్. తర్వాత క్రస్ట్ అంటే ఏంటమ్మా? హిల్ టాప్. తర్వాత డాటెడ్, డాటెడ్ అంటే స్పెక్యులేట్, డాటెడ్. కార్న్కి ఏమున్నాయి? డాట్స్ ఉన్నాయని అన్నాడు. తర్వాత హార్వెస్ట్, హార్వెస్ట్ అంటే పంట చేతికి వచ్చింది, కోతల కోసం కదా అది. ఇక్కడ రీప్, ఇక్కడ ఏమంటాడంటే గుడ్ హార్వెస్ట్ అంటే బాగా మంచి పంట అంటే ఏంటి? బాగా పండిందని అర్థం. రీప్ అన్నా కూడా పండడమే. ఇవన్నీ మీరు లెసన్లో వర్డ్స్ ఉంటాయి కదా, టెక్స్ట్ బుక్ వెనకాల అవ్వచ్చు, టెక్స్ట్ బుక్లో హైలైట్ చేసిన వర్డ్స్ అవ్వచ్చు, అవి నేర్చుకుంటే మీకు అలాంటి చోట్ల బాగా పనికి వస్తుంది. తర్వాత వీటి మీద కూడా నేను ముందు ఇటన్ని టాపిక్ల మీద, ఈ పారాగ్రాఫ్లు అన్నిటి మీద వీడియో చేస్తాను. ఇంటిమేట్లీ, ఇంటిమేట్లీ అంటే నీ దగ్గర కానీ దానికి దగ్గర సంబంధం కానీ ఉంటుంది. కరేజ్ అంటే ధైర్యం, అయితే ఇదైతే కాదు కదా. డామినెంట్ అంటే తెలుసు మీకు. ఫెమిలియర్లీ, ఫెమిలియర్లీ అన్నదే కొంచెం దగ్గరగా ఉన్నది కాబట్టి ఇంటిమేట్ అన్న ఫెమిలియర్ అన్న ఒకటి. ఇలా కొంచెం ఐడియాతో ముందుకెళ్ళండి. ఇది చూసుకోండి. ఇప్పుడు మరి మీకు దేనికి ఏదనేది తెలిసింది కదా, ఒకసారి వీడియో చూసుకుంటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవి ఇక్కడ 1 మార్క్ ఇచ్చాడు, కానీ మనకి ఇచ్చిన దాంట్లో 2 మార్క్స్ ఇస్తున్నారు పబ్లిక్లో. ఇక్కడ నేను ట్రిక్ చెప్తాను. ఇది గవర్నమెంట్ ఇచ్చిన మెటీరియల్ ఉన్నదే, దానికి దగ్గర చెప్తాను. నేను 2-3 రకాలుగా రాయొచ్చు. ఫస్ట్ ఇక్కడ ఉన్నదాన్ని హూతో చూడండి. హూ. లించో వాజ్ an ass of a man, he was working like an animal in the fields. మనం మామూలుగా గడ్డిలో కష్టపడతాడని అంటాం కదా. సో ఇక్కడ హూ పెట్టాం అనుకో, మనం ఒకసారి ఒకరి గురించి చెప్తాం. అతను ఎవరంటే, ఎవరైతే అలా చేస్తాడో వాడే అతడు. ఆ టైప్ ఇంట్రడక్షన్ ఇస్తాం కదా, అలాంటి టైంలో ఇది వాడతాం. సో ఇక్కడ ఏంటంటే హూ ఇచ్చినప్పుడు ఒకటే చూడండి. ఇక్కడ పర్సన్ ఇస్తారు కదా, దానికి మన మధ్యలో కూడా పెడుతున్నారు కొంతమంది. కానీ ఏంటంటే మనం గవర్నమెంట్ మెటీరియల్ ఎలా ఇచ్చాడు కాబట్టి ఇలా ఫాలో అవుతుంది. లించో, హూ, అతను అన్నీ పక్కన వెంటనే హూ వస్తుంది. లించో హూ వాజ్ ఎన్ ఆజ్ ఆఫ్ ఏ మ్యాన్ అని పెట్టిన తర్వాత లించో తర్వాత కామ పెట్టచ్చు మీరు, పెట్టి వాజ్. ఇక్కడ ఇది ఉన్నది కదా, ఇది తీసేస్తారు మనం. మిగతాదంతా కామనే. వాజ్ వర్కింగ్ లైక్ ఎన్ యానిమల్ ఇన్ ద ఫీల్డ్స్. ఇలా మీరు రాసుకుంటారు. సో అక్కడ ఉన్నదానికి కామ పెట్టుకుంటారు, హూ పెట్టుకుంటారు. హూ వాజ్ అని మిగతాదంతా కామ. సో హూ అలా పెడతారు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి నేను మళ్ళీ హూకి, విచ్కి, మొత్తం అన్నిటికి నేను మళ్ళీ వీడియో చేస్తాను. అది కూడా ప్రీవియస్ మెటీరియల్ ఇచ్చి చేస్తాను. కొత్త మెటీరియల్ వస్తే దాంతో కూడా చేస్తాను. విచ్ అని వచ్చింది మీకు. విచ్ వచ్చినప్పుడు ఏంటంటే ద సెంటెన్స్ అలాగే ఉంటుంది. దట్ వాజ్ మై హౌస్ అని పెట్టండి. ఇక్కడ ఎక్కడైతే మీకు ఫుల్ స్టాప్ ఉందో అక్కడ విచ్ పెడతారు. విచ్ ఐ షోల్డ్ ఇట్ ఇన్ 2023. మీకు ఏది వచ్చినా ఇలా రాయొచ్చు. హూలో ఈ పర్సన్ కాకుండా ఇంకో పర్సన్ వచ్చినప్పుడు అది వేరేగా ఉంటుంది, కొన్నిసార్లు మారుతుంది. అవన్నీ కూడా నేను ఈ మోడల్లో వచ్చిన అన్నింటి మీద నేను వీడియో చేస్తాను. తర్వాత సేమ్ విచ్ మీద కూడా ఒక 4-5 ఎగ్జాంపుల్స్ తోటి మళ్ళీ నేను డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తోటి అదో వీడియో చేస్తాను. అవి మళ్ళీ ఫాలో అవ్వండి. తర్వాత ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ ఇది ఫుల్గా నేర్చుకోవాలి. దీంట్లో ఉన్న టెన్స్లో ఇది ఏంటి అనేది మొత్తం అంతా స్ట్రక్చర్లతో పాటు మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే ఇది చూడండి. మీకు టెన్స్లో ఏమొస్తుందంటే పోస్ట్ మ్యాన్ ఏం చేశాడు? హ్యాండెడ్ ద లెటర్ టు లెంచోకి లెటర్ ఇచ్చాడు. మనకి తెలుగులోని తెలుగు వాళ్ళు అయితే ఒకసారి కర్మరి వాక్యం అని ఉంటుంది. అలాగే ఇది కూడా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. పోస్ట్ మ్యాన్ లెంచోకి లెటర్ ఇచ్చాడు. లెటర్ పోస్ట్ మ్యాన్ చేత లెంచోకి ఇవ్వబడింది. ఇది తెలుగులో అయితే. సో ఇది మీకు అర్థమైంది కాబట్టి దీంట్లో సబ్జెక్ట్ ఉంటుంది. ఫస్ట్ మనం చిన్న సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ని గుర్తించండి. సబ్జెక్టు, ఆబ్జెక్టు, వెర్బ్. ఇక్కడ ఈ టెన్స్ ఈ దీంట్లో ఉందో చూడండి. ఇక్కడ కొంచెం అర్థం కాకపోతే మీరు డీప్గా రావాలని అనుకుంటే నేను చేసే అప్కమింగ్ వీడియో చూడండి. ఇది V2. సబ్జెక్టు V2 అంటే ఏంటి? సింపుల్ పాస్ట్ అవుతుంది. సింపుల్ పాస్ట్లో ఉన్నదానికి ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంటి? ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ వచ్చిందంటే ఆ ఆబ్జెక్ట్ని తీసుకుంటాం. తర్వాత వజ్ వస్తుంది. సింగులర్ అయితే వజ్ వస్తుంది, ప్లూరల్ అయితే వర్ వస్తుంది. V3 ప్లస్ బై వచ్చి మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ ఏది వచ్చిందో దానికి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వస్తుంది, సబ్జెక్ట్కి సంబంధించిన ప్రొనౌన్ వస్తుంది. ఇది కదా. అయితే దీని ఎలా రాస్తాం? ద లెటర్ ఆబ్జెక్ట్. ముందు ఆబ్జెక్ట్ రాయాలన్నా ఆబ్జెక్ట్ రాసాం. లెటర్ అనేది సింగులర్ అమ్మా ప్లూరలా?
సింగులర్. సో లెటర్ అని తీసుకుంటాం ఫస్ట్. సబ్జెక్ట్ ఉన్నది కదా, ఆబ్జెక్ట్ ఏముందో అది ముందుకు వస్తుంది, సబ్జెక్ట్ వెనక్కి వెళ్తుంది. ద లెటర్. లెటర్ ఏం చేయబడింది, ఇవ్వబడింది కాబట్టి ఇక్కడ లెటర్ సింగులర్ కాబట్టి వాజ్ వస్తుంది, ప్లూరల్ అయితే వర్ వస్తుంది. లెటర్ వాజ్ హ్యాండెడ్. హ్యాండెడ్కి హ్యాండెడ్ 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 హ్యాండెడ్. తర్వాత ఏమొస్తుందమ్మా, హ్యాండెడ్. తర్వాత V3 కూడా వచ్చేసింది, హ్యాండ్ హ్యాండెడ్ హ్యాండెడ్. బై. బై కావాలంటే మీరు ఇక్కడ రెండు రకాలుగా రాసుకోవచ్చు. హ్యాండెడ్ టు లెంచో అని పెట్టుకుని బై ఎవరి చేత, ద పోస్ట్ మ్యాన్. అక్కడ సబ్జెక్ట్ వస్తుంది, బై ద పోస్ట్ మ్యాన్. ఇక్కడ చూడండి అడ్వైజ్. ఇక్కడ అడ్వైజ్ గురించి విద్యాభారతిలో మనకి చాలా ఈజీగా ఇచ్చాడు, పాత మెటీరియల్, గవర్నమెంట్ మెటీరియల్. అయితే దాంట్లో ఎలాగంటే మీరు ప్యాటర్న్ ఫాలో అవచ్చు. అడ్వైజ్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ ఏం చేయాలో ఒకసారి చూడండి. ఎక్కడ ఉన్నది ఒకసారి చదవండి. యువర్ మదర్ ఈజ్ వెరీ టైర్డ్ విత్ హౌస్ హోల్డ్ వర్క్, అడ్వైజ్ హెర్ టు టేక్ రెస్ట్. ఇక్కడ అడ్వైజ్ ఇచ్చినప్పుడు ఒక ట్రిక్ చెప్తాను. ట్రిక్ ఏంటంటే ఇక్కడ టూ తర్వాత ఏముందో తీసుకోండి. దానికి ముందు ఏం పెడతారంటే అక్కడ సబ్జెక్ట్లో ఎవరంటే వాళ్ళు, మదర్ ఉన్నారు కాబట్టి యూ పెట్టి వాళ్ళకి సంబంధించిన ప్రొనౌన్ పెట్టాలి. యూ షుడ్. లేదంటే ఎవరంటే వాళ్ళ పేరు చెప్పు, వాళ్ళకి సంబంధించిన ప్రొనౌన్ పెట్టు, యూ షుడ్. ఆ తర్వాత ఏముంది, టేక్ రెస్ట్. యూ షుడ్ టేక్ రెస్ట్. ట్రిక్ ఏంటంటే ఏ స్టూడెంట్ టు ద టీచర్ అలౌ మీ టు కమ్ ఇన్. ఇది నార్మల్గా అయితే ఏం చేయొచ్చు అంటే కుడ్ యూ ప్లీజ్ అని పెట్టి అక్కడ ఎలా ఉందో అలాగే అక్కడ ఏ సెంటెన్స్ ఉందో అక్కడ ఆ సెంటెన్స్ పెట్టేసి కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, ఏదైతే అది పెడతాం. కానీ కొన్ని చోట్ల ట్రికీగా ఉన్నాయి. ఈ కష్టమైన ఈ సింపుల్ కలిపి నేను పొలైట్ రిక్వెస్ట్ మీద కూడా సీరియస్ చేస్తాను. అయితే ఇక్కడ కూడా మనం కొద్దిగా రివర్స్లో అడిగాడు. కాకపోతే ఇది మీకు తెలిసిందేంటి, పొలైట్గా అడగాలి. టీచర్ని ఎలా అడుగుతారు, మే ఐ కమ్ ఇన్ అని అడగచ్చు. కుడ్ యూ ప్లీజ్ అని పెట్టి ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ కుడ్ యూ ప్లీజ్ అలౌ మీ టు కమ్ ఇన్ ఇలా రాసినా కూడా మీకు ఇంకా ఆ ప్యాటర్న్ అలవాటు అయిపోతే ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత ఇక్కడ చూడండి బ్లాంక్స్ వస్తున్నారు. మీ స్పెల్లింగ్ నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. హ్యూజ్ మౌంటైన్స్కి ఏమొస్తుందమ్మా, MOU అండ్ TINS. తర్వాత అప్రోచ్, APPROACH అప్రోచింగ్. ఇలా బ్లాంక్స్ ఫిల్ చేసుకుంటే మీకు సింపుల్గా ఒక మార్క్ వస్తుంది. 2 మార్క్స్ కూడా ఇస్తున్నాడు. ఈ మొత్తం ఇలా బ్లాంక్స్ ఫిల్లింగ్ మీద ఒక 5 మార్క్స్ కూడా ఇస్తున్నాడు. సో దీని మీద ఫోకస్ చేయండి. తర్వాత ఇక్కడ ఒక డైలాగ్ కన్వర్జేషన్ ఇచ్చాడమ్మా 5 మార్క్స్కి. మీకు ఇప్పుడు లాస్ట్ది క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అని ఇచ్చాడు, 5 మార్క్స్ ఇచ్చాడు. మీకు పబ్లిక్లో కూడా ఇదే వస్తుంది ప్యాటర్న్. Postman went to boss laughing heartily and showed him the letter to God. He had never known the address. అడ్రస్ తెలియదంట పోస్ట్ మ్యాన్ గాడ్కి రాసిన లెటర్ చూపించి నవ్వుతున్నాడు. ఆ సిచ్యువేషన్లో ఏ లెటర్ రాసి ఉంటాడు. పోస్ట్ మాస్టర్కి మధ్యలో ఉన్న కన్వర్జేషన్ ఏంటి, వాళ్ళు మాట్లాడాలంటే పోస్ట్ మాస్టర్ రాసింది ఏంటి అన్నదేంటి, పోస్ట్ మ్యాన్ అన్నదేంటి, ఈ రెండు ఒకసారి చూడాలి. అయితే మీకు దీని ఆన్సర్ టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, అందరూ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆన్సర్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఈ తర్వాత నేను ఇందులో ఏ గ్రామర్ టాపిక్స్ వచ్చినాయి వీటన్నిటి గురించి ఫుల్ డీటెయిల్స్ వీడియో చేస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది కూడా చూడండి. థ్యాంక్ యూ.